నమస్తే సార్, ఏం పేరు పేరు? ఉప్పల హనుమంతరావు, కుత్బుల్లాపూర్ స్థానికంగా. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? మహాకూటమి, టీఆర్ఎస్? టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు వచ్చిన కాడికి వెళ్ళి డే బై డే వాటర్ ప్రాబ్లం లేదు, వాటర్ పుష్కలంగా ఉన్నది, 24 గంటలు కరెంట్ ఉన్నది. మరి గతంలో పాలకులు అంత మేధావులే చెప్పుక తిరుగుతుంది ఇప్పుడు. అప్పుడు మరి కరెంటు మీద ఎందుకు సోయలేదో అర్థం కాదు. మరి ఈసారి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి మీకు? 100%. 90 నుంచి 106 అన్నాడు కేసీఆర్. 106 కాకుండా కానీ 100 సీట్స్ కంపల్సరీ వస్తాయి. మహాకూటమి కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయండి, తెలుస్తుంది కదా. వాళ్ళు చెప్పుకోవడానికి మహాకూటమి అది వెనుపోటు పొడిచే కూటమి. అది మహాకూటమి ప్రజల శ్రేయస్సు కోరి రాలే. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కాదు. రామారావు ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు ఈయన. ఆయన ఎంతవరకు చేసిండు ఏం సంగతి తెలియాలి. కాంగ్రెస్ను పాతాళలోకం తొక్కుతా అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించిండు రామారావు. ఇవాళ అలాంటి వాడే తెలంగాణకు ప్రతి అడుగడుగున అడ్డుపడ్డం బట్టే సోపా చేసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మరి వాళ్ళు మహాకూటమి తరఫున ప్రచారంలో భాగంగా రోజు క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జాతీయ స్థాయి నాయకులు ఇప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. వాళ్ళు రావడం వల్ల ప్రజలు ఆకర్షితులై ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారు మహాకూటమికి? వాళ్ళు ఓటు బ్యాంకు పెరగాలి అని ప్రజలకు ఏదో మభ్యపెట్టే మాటలు చెప్తానికి వచ్చింది, అంతేగాని వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ చేసిన పథకాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ చేసింది, 15-20 సంవత్సరాలు టీడీపీ చేసింది, ఈ పథకాలు అప్పుడెందుకు రాలే వాళ్ళ దృష్టికి? అప్పుడున్న మనుషులమే కదా, అప్పుడున్న ఓటర్స్మే, అప్పుడున్న నాయకులే. ఆనాడు ఏం పోయింది ప్రజలకు? మరి మేలు కోరేటటువంటి నాయకులకు ఆనాడు ఎందుకు లేదు ఇది? చూసుకుంటే మరి ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ ఉండే ఇప్పుడు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మళ్ళీ చూసుకుంటే ఇక్కడ కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో ఈసారి టీడీపీకి గెలిచే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? మరి సెటిలర్స్ను ఈ 4 సంవత్సరాల 3 నెలలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏ ఒక్కరికైనా ఎలాంటి హాని జరిగినట్టు కానీ, లేకుంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రాయలసీమ వాళ్ళని ఎలాంటి విభేదాలు చూడలే. మా కుత్బుల్లాపూర్ ఇక్కడ టోటల్గా తెలంగాణ స్థానికులు, ఆంధ్రప్రదేశ్ స్థానికులు, ఆంధ్రప్రదేశ్ బిడ్డలే, ప్రతి ఓటర్లు అందరూ మనతో సమానమైన దృష్టి పెట్టి ఆయన పరిపాలించుకుంటూ వచ్చాడు. కానీ భేదాభిప్రాయాలు ఎలాంటి టైంలో చూపించలేదు. వీళ్ళు చూపిస్తున్నారు సెటిలర్స్ ఉన్న ఏరియా లోపల మాకు పడాలి, మా కూటమి ఓట్లు పడతాయి అదని ప్రచారాలు జరుగుతున్నారు. వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ ఏరియా మా వాళ్ళు, ఈ ఓట్లు మాకే పడతాయి, శ్రీశైలం గౌడ్ గెలుస్తాడని. అది అంత మట్టుకే ఊహగానాలు లేవనెత్తి ప్రజలలో రెవల్యూషన్ తెచ్చేది. కానీ మంచిగా అన్నం తినోడైతే ఈ 4 సంవత్సరాల 3 నెలల లోపల ఇక్కడ ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూసి ఈగే వాళ్ళకుంటే చూసాడు. మరి చూసుకుంటే 2014 ఉద్యమ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ గెలవడం జరిగింది. ఇంకా క్యాడర్ మిగిలే ఉందంటారా టీడీపీ క్యాడర్? మేము 9 జిల్లాలు తిరిగాను నేను ధూమ్ధామ్ కార్యక్రమంలో. తెలంగాణ లోపల ఉన్న ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాలు, బాధలు ఏంటి అనేది నాకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. సో మరి ఈసారి చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ ఏ విధంగా ఉండబోతుంది? మరి ఉంటుంది పోటీ అన్నప్పుడు ప్రత్యర్థి ఎట్లయినా కానీ నేను గెలవాలని ఆయనకు ఉంటుంది. ఎవరైనా రంగంలో ఉన్న వాళ్ళు నేను గెలవాలని చెప్పేసి లంగోట్ కట్టుకొని అందరు తిరుగుతాడు. ఎవడు ఐడియాతో దావులు కొడతాడో వాడు గెలుస్తాడు. సో మరి ఎవరికి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మీకు? వివేకానంద్ కంపల్సరీ గెలుస్తాడండి. ఎంత మెజారిటీ అంటే బహుశా వాళ్ళకి ఆయనకి ఈయన కలుపుకుంటే టోటల్గా 50 నుంచి 1,00,000 లోపల రావచ్చు, లేకుంటే 25,000 నుంచి 1,00,000 లోపల రావచ్చు. చెప్పలేము, అది ఓటు నాడి. రేపు బూత్లకు పోయి ఓటు వేస్తానే టైం వరకు ఆయన ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు ఓటర్కు. సో కాబట్టి ప్రతి ఓటరు ఆలోచించి, విద్యావంతులు అయితే వాళ్ళు తెలుసుకోవాలి, విద్యావంతులు కానటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడ నీళ్లకు మనకి ఎట్లా ఉంది, కరెంటు ఏ విధంగా ఉంది. కాళేశ్వరం అండి ఎక్కడనో మహారాష్ట్రలో పుడుతుంది, త్రయంబకేశ్వర్ పుట్టే గోదావరి నది నీళ్లు ఇప్పటి వరకు 9 తెలంగాణ 5 జిల్లాల మీదకి వెళ్ళి పారకుండా పోతుంది. ఇక్కడి ఉన్నటువంటి సారవంతమైన వ్యవసాయదారులకు నీళ్లు ఎప్పుడు ఆలోచించాలి ఆ ప్రభుత్వాలు. పెడుతున్నారు ప్రతిదానికి శిలాపలకాలు వేస్తున్నారు, ఫండ్స్ తీసుకొని పోతున్నారు. ఆయన చేసిండు, చూయిస్తుండు. ఇప్పుడు ఇంకా టైం సరిపోలే. కాళేశ్వరం ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది, అయిపోతుంది. ఈ ఒక్క టర్మ్ ఆయనకి ఇస్తే పెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అవి ఫుల్ఫిల్ అవుతాయి. సో మరి చూసుకుంటే కేసీఆర్ గారు కొన్ని పథకాలు వాగ్దానాలు చేయడం జరిగింది. అవి ఏది 1,00,000 ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అని ఇలా ఇస్తామన్న వాగ్దానాలు నెరవేర్చుకోలేదు. కాబట్టి స్టూడెంట్స్లో కావచ్చు, విద్యార్థులు కావచ్చు వ్యతిరేకత వచ్చింది కదా, మరి వాళ్ళు ఏ విధంగా ఉంటుంది? అవునండి, ఇచ్చిన కరెక్టే. ఢిల్లీ నుంచి రావాలన్నా ఏదానికైనా నోటిఫికేషన్ ఇస్తే నీకు అక్కడ నుంచి రాష్ట్రపతి ఆమోదముద్ర అయిన తర్వాతనే కదా రెవెన్యూ వస్తే నీకు అన్ని అప్లికేషన్స్ ఫిలప్ చేస్తారు, పోస్టులు ఫిలప్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన తర్వాత జాబులు ఇచ్చిన తర్వాత జీతాలు ఎవరిస్తారండి? అక్కడి నుంచే రావాలి కదా. మరి వాళ్ళు అక్కడి నుంచి నొక్కేసుకుంటూ వచ్చారు. ఈయన వచ్చిండు 27,000 30,000 లోపల ఉద్యోగాలు వచ్చినాయి, రాలేదు అనే మాటనే లేదు. అంటే 1,00,000 ఉద్యోగాలు ఇంకా పూర్తి స్థాయిలో నెరవేర్చుకోలేదు కదా. వస్తాయి, మరి రావాలి, వనరులు వస్తేనే కదా డ్యూటీ ఇవ్వాలంటే.
మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు టీజేఏసీ కావచ్చు, ఓయూ విద్యార్థులు కావచ్చు, ఇప్పుడు మహాకూటమికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళు చేసి నేనేమన్నా ఇప్పుడు గ్రౌండ్లో కొట్లాడగా దంగల్లా దిగినరు, ఎవరు ఏం చాకచక్యంతో వాళ్ళు చేసుకుంటారు. ఈయన గెలవాలనుకున్నప్పుడు ఈయన ఏ విధమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చిండు, ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినామని వీళ్ళ మేనిఫెస్టోలు ఉన్నది. వాళ్ళు గతంలో పరిపాలించారు, మరి ఏం చేశారు, ఎవరు నిలదీస్తారు? వాళ్ళు చూసుకున్నట్టు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది, నిన్న మొన్న వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించింది. ఎవరి పరిపాలనలో ఎక్కువ అభివృద్ధి జరిగింది రాష్ట్రానికి మీ వ్యక్తిగతంగా? మా వ్యక్తిగతంగానైతే కుత్బులాపూర్ అభివృద్ధి జరిగింది, ఇంకా కూడా జరగాలి. ఈ 4 సంవత్సరాల లోపల కదా పుట్టిన బిడ్డ, ఇది పుట్టిన బిడ్డ గురించి సోనియా గాంధీ మొన్న వచ్చి మేడ్చేయాలి అంటున్నది. నా బిడ్డని నేను చూస్తానికి ఇప్పుడు వచ్చాను. ఎవరైనా పుట్టిన బిడ్డను 4.5 సంవత్సరాలు అయిపోయింది, ఏ తల్లి అయినా ఊకుంటుందా, వచ్చి చూడదా, పరామర్శించదా? నా బిడ్డ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఎట్లా చూసుకుందాం అనేది ఉండదా? తల్లికి సోయి ఉండదా? ఇప్పుడేనా ఎలక్షన్ల ముంగట వచ్చి ఒకరంటారు ఓట్ల గురించి రాలేదు సోనియా గాంధీ అని. మరి ఓట్లు అడిగింది కదా కేసీఆర్ ప్రభుత్వాన్ని, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు, మరి వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు లేరా? ఇప్పుడు సోనియా గాంధీ లేదా, రాహుల్ గాంధీ లేదా, కొడుకు కాడా? ఎవరికైనా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. వంశపారపర్యంగా ప్రతి ఒక్కరు రాజకీయాల్లో తీసుకొని వస్తే అదొక బిజినెస్ వాళ్ళది, అట్లా అయిపోయింది. ఓటర్ ఏంది కాదు, ఓటర్ నాడి ఓటర్ వేసేవానికి అంత అధికారం లేదు. ఓటు వేసిండంటే మళ్ళీ అసెంబ్లీలో పోయి మాట్లాడు, పార్లమెంట్లో పోయి మాట్లాడాడు. ఇప్పుడు తీసుకునేటప్పుడు వస్తారు కాబట్టి ప్రతి ఓటరు ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలి. ఏ ప్రభుత్వం వస్తే మనకి ఇప్పుడు గతం పెండింగ్లో ఉన్నటువంటి హామీలు కానీ నెరవేరాలంటే మరి ప్రభుత్వాన్ని చేసుకోవాలి, లేదంటే పెట్టిన డబ్బులు కూడా బురదలు పోసినట్టే అయితే ఇప్పటివరకు పెట్టింది. ఓకే సార్, మీ పూర్తి స్థాయి మీ మద్దతు మాత్రం కేసీఆర్. థ్యాంక్ జై తెలంగాణ, జై కాలు గుర్తుకే మన ఓటు. నమస్తే అన్న, ఏం పేరు అన్న నీ పేరు? కృష్ణ, కుత్బులాపూర్. రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటానా ఇక్కడ? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? దానివల్ల అభివృద్ధి బాగా జరిగింది. వాళ్ళు అంటే ఏమేమి జరిగింది ఇప్పటిదాకా? రైతు బంధు, వెలుగు, కంటి వెలుగు, వాటరు, మిషన్ భగీరథ, నల్ల కరెంటు 24 hours, ఏ ప్రాబ్లం లేదు మనకి. సో మరి సార్ టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు గెలిస్తే అనుకుంటున్నారు మీరు? రావచ్చు, 100 దాకా రావచ్చు. మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అయితే బాగుంటుంది, కేసీఆర్ గారా కేటీఆర్ గారా? కేసీఆర్ సార్. మరి ఇక్కడ స్థానికంగా ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఈసారి ఎమ్మెల్యే ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది మీకు? కేపీ వివేకానంద. అందుకే ఆయనే రావాలనుకుంటున్నారు. ఆయన వాళ్ళు కూడా మంచిగా జరిగింది కాబట్టి మనకి. మరి ఈసారి మరి మహాకూటమి నుంచి శ్రీశైలం గౌడ్ గారు పోటీ చేస్తున్నారు, ఈసారి గట్టి పోటీ ఉంటుందా మరి? అంటూ ఉండదు, టీఆర్ఎస్ 1 side అవుతుంది మనకి. 1 side అవుతుంది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి? మనకి మినిమం 80,000 లక్ష దాకా వస్తుంది. 80,000 దాకా వస్తుంది. చూసుకుంటే మరి ఈసారి ఎవరైతే ఎక్కువ డెవలప్ చేస్తారనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా 100%. మీ మద్దతు కూడా టీఆర్ఎస్. థ్యాంక్ యూ. నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నరహరి నా పేరు. కుత్బులాపూర్. సో మరి ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న మరి? ఈ పార్టీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనులకు ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు కూడా అదే వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ అది రావాలనుకుంటున్నాను మీరు? అంటే చేస్తున్న అభివృద్ధి పనులు కూడా అట్లా ఉన్నాయి. ఒక సామాన్య మానవునిగా నేను చెప్పదల, అంటే ఇప్పటిదాకా ఏమేమి మంచి పనులు చేశారు? రోడ్లు వేయడం కానీ, వాటర్ పైప్ లైన్లు వేయడం కానీ, మనకు కరెంటు రావడం కానీ. ఇంతకుముందు కరెంటు సరిగ్గా ఉండకపోతుండే. అన్న కేసీఆర్ ప్రభుత్వం ద్వారా మనకు కరెంటు నీళ్లు సమృద్ధిగా వస్తున్నాయి. ఈరోజు వాటర్కు ఎంతో కష్టపడుతుండే మీ కుత్బులాపూర్కు, అంత పొల్యూటెడ్ అయిన ఏరియా కదా. కానీ ఈరోజు మంజీరా వాటర్ తాగుతున్నాం, కృష్ణ వాటర్ తాగుతున్నాం అంటే కూడా కేసీఆర్ సార్ పుణ్యమే అది. సో మరి ఈసారి మీ స్థానిక ఎమ్మెల్యే గతంలో శ్రీశైలం గౌడ్ ఉన్నారు, ఈసారి మరి కొత్త అభ్యర్థి ఎవరైనా వస్తే బాగుంది అనుకుంటున్నారు మరి మీరు? కొత్త అభ్యర్థి కంటే కూడా యువ నాయకుడు వివేకానంద్ గారు మంచి పనులు చేశారు. ఆయన ఇక్కడ నుంచి కూడా రోడ్లు కూడా వేయించిండ్రు వాళ్ళు. గతంలో వాళ్ళకు కావాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం కానీ, వాళ్ళ ఇంటికి వెళ్తే పెళ్ళి కావాల్సిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ లోన్ దగ్గరుండి మరీ ఆయన ఇప్పించగలిగారు. సో మరి ఈసారి గట్టి పోటీ ఉంటుంది అనుకోవచ్చా మరి ఇక్కడ నుంచి? గట్టి పోటీ ఉంది, కానీ 100% ఒక 99% టీఆర్ఎస్కి ఉన్నది, ఒక 50% దీనికి ఉన్నది. అంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది? ఒక 60-70 వేల మెజార్టీతోనే గెలవచ్చు టీఆర్ఎస్, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో ఆయన ఎలా చేశారు పని శ్రీశైలం గౌడ్? శ్రీశైలం గౌడ్ గారి పనులు గతంలో అంటే ఒక 5 సంవత్సరాలు అప్పుడు కంప్లీట్గా అదంతా ఆంధ్రప్రదేశ్తో విలీనమై ఉండే కదా. అప్పుడంతా కూడా పెద్దగా అన్ని ట్యాంకర్లతో అప్పట్లో ఆయన నీళ్ళు ఇది చేసేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే వస్తున్నాయి నీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా అట్లా. సో ఈసారి పూర్తి మద్దతు మీద మాత్రం మా మద్దతు అయితే కేపీ వివేకానంద్ గారికి, మన కేసీఆర్ సార్కి, టీఆర్ఎస్కు నేను ఓటు వేయగలుగుతాను. నా నుంచి 10 మంది కూడా చెప్పి ఓటు వేయగలిపిస్తాను. అన్న నమస్తే అన్న. నమస్తే, శ్రీనివాస్ నా పేరు. కుత్బులాపూర్ కాన్స్టిట్యూషన్, కుత్బులాపూర్ విలేజ్ మాది, కుత్బులాపూర్ బండల్ కూడా.
రానున్న ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ మహాకూటమి? ఇప్పుడు అయితే మామూలుగా మ్యాక్సిమం అయితే అంత టోటల్గా తెలంగాణ టోటల్ 119 డిస్టిక్లలో మన టీఆర్ఎస్గా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఆయన ప్రచారం చేస్తున్నాడు. కేసీఆర్ రోజు 9 నుంచి 10 మీటింగ్లు పెడుతున్నాడు కదా. ఇంకొకటి ఈ రోజుల్లో మొత్తం మా దగ్గర ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. జీడిమల్ల ఇండస్ట్రీ ఎక్కువ మూడు పూటలు నడుస్తుంది. ఇలా 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ కరెంట్ అంతా ఫ్రీగా ఉన్నది. ప్లస్ మాకు వాటర్ ప్రాబ్లం ఉండే, మాకు అంతా కుత్బులాపూర్ మొత్తం కెమికల్ ఉండే. అట్టాది మాకు వాటర్ ఫుల్ పుష్కలం ఉంది. అదే ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేకుండా అంత ముందుకు అయితే మేము ట్యాంకర్లు తెచ్చుకొని వాడుకుంటుంటాం మేము. సో మరి ఈసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎంత మేరకు కనిపిస్తుంది మీకు? మామూలుగా కనిపిస్తుంది కదా. ఇంకో రోజు అయితే మాకు పబ్లిక్ అందరూ అదే అంటున్నారు. మేము టీవీలలో వస్తాము. నాకు తెలిసిన వరకు అయితే 108 సీట్లు వస్తాయని అనుకుంటున్నాను నేను. కంపల్సరీ రావాలి 108 సీట్లు వస్తాయి. టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ సీఎం కేసీఆర్ అయితే బాగుందా, కేటీఆర్ అయితే బాగుందా? కేసీఆరే కావాలి. చాలా మంది కేటీఆర్ అయితే బాగుంది అనుకుంటున్నారు. కేసీఆరే కావాలి. ఎందుకంటే ఆయన అనుభవం ఉన్నాడు కాబట్టి 4.5 సంవత్సరాలు చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఆయనే ఉండాలి. కేటీఆర్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, ఫస్ట్ ఆయనే ఉండాలి. ఆయన ఉంటే ఇప్పుడు మనం కంటిన్యూ ఉంటుంది. మళ్ళీ ఒక బంగారు తెలంగాణ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంటుంది. సో మరి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే వివేకానంద గారు పనిచేయడం జరిగింది. సో ఆయన పనితీరు ఎలా ఉంది? పనిచేది బాగుంది. చాలా మంచి పనులు చేసిండు. ప్లస్ వాటర్ కానీ, మా ఊళ్ళో రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ ప్రాబ్లం ఉండే అవన్నీ సాల్వ్. ప్లస్ మాకు కళ్యాణ లక్ష్యం వచ్చింది. లేదు మాకు పెన్షన్లు వస్తున్నాయి. మా ఫాదర్కి వస్తుంది పెన్షన్, మా మదర్కి వస్తుంది. మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ వాడినాం, తీసుకున్నాం. మా ఇంట్లో మా వద్దకు హార్ట్ అటాక్ పేషెంట్ ఉండే, ఆమె సీఎం రిలీఫ్ ఫండ్ 1 లక్ష రూపాయలకు వచ్చింది. మాకు అదంతా ప్రాబ్లం. మా ఇంట్లో మొత్తం అందరం మేము టీఆర్ఎస్కే వస్తాము. ఎందుకంటే మేము బెనిఫిట్ పొందాము, ఆయన పనులు అట్లా చేస్తుండే కాబట్టి. సో మరి ఈసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పోటీల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ మీరు కనిపిస్తుంది? వివేకానంద్ కనిపిస్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది. వివేకానందగా గెలుస్తారు, 100% గెలుస్తారు. మేము కూడా గెలిపిస్తాము కూడా కంపల్సరీ. పోటీ ఎలా ఉండబోతుంది మరి? ఇక పోటీ కొంచెం ఆ మహాకూటమి కదా, అలా 5 పార్టీలు కలిసిరు. ఇదేమో సింగిల్ పార్టీ, సింహం సింగిల్గా వస్తుంది. అదేమో అందరు గుంపులు వస్తున్నారు, కొంచెం టైట్గా అనిపిస్తుంది. కానీ ఆయన 100% గెలుస్తాడు. గతంలో చూసుకుంటే వివేకానంద గారు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. సో మరి ఇక్కడ టీడీపీ పట్టున్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ రావడం జరుగుతుంది. సో మన ప్రజా ఓటర్లు ఆయనకు ఆకర్షితులే అవకాశం ఉందంటారా? ఇంతముకు ఈ వివేక్ ఇంతకు టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు, అర్థమైందా? అప్పుడు కూడా సెకండ్ ప్లేస్ ఉన్నాడు, ఇప్పుడు కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ వస్తాడు. ఇప్పుడు పనులు కూడా చేసినాడు కాబట్టి అందరూ ఇక్కడ సెటిలర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ మాకు మద్దతు ఇస్తారు. ఆయన కంపల్సరీ ఇస్తారు మద్దతు. అంటే కొన్ని సర్వేలు చూసుకుంటే మహాకూటమి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఎలా? మా కూటమి చెప్తారు సర్వేలు, మాకు రకరకాల సర్వేస్ వస్తున్నాయి. రోజుకో సర్వేస్ వస్తున్నాయి. కొన్ని సర్వే మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా చేసింది, 70 సీట్లు వస్తాయని చెప్పిండు. అట్లా రకరకాలు చెప్తారు. 100 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, 100 నుంచి 108 వరకు ఖచ్చితంగా వస్తాయి. టీడీపీ కంచుకోటగా ఉండే కొన్ని ఏరియాలు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలో మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అట్లా ఛాన్సెస్ ఏం లేవు. ఇప్పుడు సువాసిని నిలబడ్డది, సువాసిని ఎవరు గుర్తుపడతారు? అక్కడ కొత్తగా క్యాండిడేట్ ఉన్నది, ఎవరైనా గుర్తుపడతారా? ఇప్పుడు లోకల్గా కృష్ణారావు ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు పనులు చేస్తున్నాడు. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నో పనులు చేస్తున్నాడు. అట్లాంటి ఎవరు ఊరుకుంటారు? రేపు పబ్లిక్ ఎవరు అవుతారు? ప్రచారంలో భాగంగా ఇప్పుడు టీడీపీ నుంచి అంటే గొప్ప గొప్ప నాయకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ప్రచారంలో పాల్గొనడం వల్ల ప్రజా ఓటర్లు ఆకర్షితులై ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన కూడా తిరుగుతున్నాడు. రోజుకు 9 నుంచి 10 మీటింగ్ పెడుతున్నారు. ఆయన కూడా తిరుగుతున్నారు, ఆయన కూడా మీటింగ్ కనిపిస్తుందిగా. ఆయన మీటింగ్కి కంపల్సరీ పబ్లిక్ ఆకర్షణ అవుతారు కేసీఆర్ది. వాళ్ళు ఎంతమంది చెప్పినా ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన హిందీలో మాట్లాడుతున్నాడు, అర్థమైతే లేదు. నరేంద్ర మోడీ ఉన్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు, ఎవరికి అర్థమవుతుంది? కరెక్ట్ తెలంగాణ తెలుగు భాష మాట్లాడతారు, హిందీలో లేరు ఇక్కడ. కంపల్సరీ మనకు తెలంగాణ విషయంలో కేసీఆర్ స్పీచ్ నీట్గా ఉంది, అందరికి అర్థమవుతుంది. కంపల్సరీ ఓటు టీఆర్ఎస్కే వస్తారు. మహాకూటమి బలం ఏ విధంగా ఉందంటారు? మరి రానున్న ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి అంత ఉందంటే సత్తా ఉందంటారు? అంతగా అనిపిస్తలేదు కదా సార్, అంతగా అనిపిస్తలేదు. నార్మల్ ఉంది. ఈ 5 పార్టీలు కాబట్టి జమాయత్ కోసం మాట్లాడుతున్నారు, కానీ నార్మల్గా ఉంది, పెద్ద ఏం లేదు. 100% 1 నుంచి 108, 100 నుంచి 108 వరకు సీట్లు ఖచ్చితంగా వస్తాయి మనకు. టీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మీ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటున్నారు మీరు? సార్ ఉన్నాడుగా, కేసీఆర్ చూసుకుంటాడు, 50% బలోపేతం అవుతుంది. సార్ చూసుకుంటాడు కాబట్టి కంపల్సరీ ఉంటుంది. ప్రచారంలో భాగంగా ప్రజల మద్దతు ఏ విధంగా లభిస్తుంది? మరి మంచి పేరు ఉంది, మంచి గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది. కంపల్సరీ వస్తాయి, సీట్లు గెలుస్తాయి. పనులు చేసిండు, అట్లా పనులు చేసిండు కాబట్టి కంపల్సరీ పబ్లిక్లో ఆకర్షణ అవుతారు. అందరు స్వచ్ఛందంగా వస్తున్నారు, సేవ చేస్తున్నారు, వాళ్ళు స్వచ్ఛంగా తిరుగుతున్నారు వాళ్ళు.